हाथीराम महाराज की सबको राम राम। ఇవాళ తిరుపతిలో హాతీరాం బావాజీ గారి మఠంలో ఉన్నాము. ఎక్కడైతే వారు తపస్సు చేసుకున్నారో, ఎక్కడైతే హాతీరాం బావాజీ అంటే వెంకటేశ్వర స్వామితో పాచికలాడి వెంకటేశ్వర స్వామిని అంత దగ్గరగా చేసుకున్నటువంటి ఒక భక్తుడిగా, మహాభక్తుడిగా పేరున్నది. మరి అటువంటి హాతీరాం బావాజీ గారి మఠంలో ఇవాళ మనందరం ఉన్నాము. ఇక్కడ అందరం కోరేది ఒకటే, మన దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండేటటువంటి బంజారా సాధు సంతులందరికీ, అదేవిధంగా తిరుమలకు వచ్చేటటువంటి ఈ ప్రజల బంజారా భక్తులందరికీ కూడా హాతీరాం మఠంలో మంచిగా సౌకర్యాలు కలగాలి, మంచిగా పెద్ద ఎత్తున వారు ఉండడానికి కానీ, వారు పూజ చేసుకోవడానికి కానీ సౌకర్యాలు చేయాలనేటటువంటి ఆలోచన. అదేవిధంగా ఏదైతే ఈ మఠంలో మన ప్రాంతానికి సంబంధించిన సాధువులు సంతులకు కూడా మెంబర్స్ గానో అధికారంలోనో నిర్ణయాలు చేసేటటువంటి క్రమంలో అవకాశం ఇప్పించాలని ఇక్కడ ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత దగ్గరగా బాలాజీ అని పేరు పెట్టుకునేంత మంచి మిత్రత్వం సంపాదించుకున్నటువంటి భక్తుడు. దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామికి అంటే బాలాజీ అని అంటారు. ఆ పేరు పెట్టిందే హాతీరాం బావాజీ. మరి అటువంటి హాతీరాం బావాజీ గారికి వారి యొక్క స్పిరిచువాలిటీని గౌరవిస్తూ ఇక్కడ ఉండేటటువంటి బంజారాల మనోభావాలకు గాయం కలగకుండా కింద ఉన్నటువంటి హాతీరాం ఏదైతే మఠాన్ని తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ చేస్తామని చెప్తా ఉన్నారట, అది దయచేసి ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా బంజారా సాధు సంతులందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అవకాశం ఉంటే, అవసరం అనుకుంటే ఎండోమెంట్స్ అయినా, గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారైనా, మంత్రివర్యులైనా సాధు సంతులతో మాట్లాడి చర్చించిన తర్వాత నిర్ణయం చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో మేము ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. హాతీరాం గారిది ఈరోజు వారు జీవ సమాధి పొందినటువంటి దివ్య బర్సీ అని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ బర్సీ రోజు ఇక్కడ పూజ చేసుకోవడానికి వచ్చాము. అల్టిమేట్గా అందరి మనోభావాలు బాగుండి అందరం కలిసి పూజా విధానం చేసుకుంటేనే తిరుమల యొక్క పవిత్రత కాపాడబడుతుంది. తద్వారా మన రాష్ట్రాలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై ఆంధ్ర.